అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంది నరేష్ అన్న గింత రాత్రి పూట స్త్రీ కలుపుకుంటా ఏం చదువు వీరమ్మ. నమస్తే నమస్తే వీరమ్మ. చలికి వన్ కూడా వస్తలేదు వీరమ్మ, కానీ ఇంగ్లీష్ రాక వన్ కూడా వస్తుంది. ఏం జాలో అర్థమైతలేదు. ఏం లే వీరమ్మ, నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా అనే దానికి నేను డిడ్ యూ కాలేజ్ గో టు అనాలా లేదా విల్ యూ గో టు కాలేజ్ అనాలా వీరమ్మ? ఓ ఈరన్న ఇన్నవా? నేను మంచిగా అన్నవా? గుర్రు కొట్టుకుంటా లేవు. అక్కడ చూడగో నరేష్ అన్న మల్లూరికి వచ్చిండు రాత్రి పూట. ఏందో ఏమో ఈ బాధ. నువ్వు కాలేజ్ కి వెళ్తున్నావా అనే దానికి డిడ్ యూ గో టు కాలేజ్ అనాలా విల్ యూ గో టు కాలేజ్ అనాలా వీరన్నా? నాకు ఇంగ్లీష్ రావస్తలేదు వీరన్నా. ఇంగ్లీష్ రానందుకు అసలు ఎక్కువైపోతుంది వీరన్నా. ఏం టెన్షన్ అడుగు అప్పటికి ప్రయత్నం చేయండి వీరన్నా. నువ్వు రోజు కాలేజ్ కి వెళ్తావా? వెళ్తున్నావు కదా, వెళ్తావా అనాలా? నువ్వు రోజు కాలేజ్ కి వెళ్తావు అంటే డూ యూ గో అనాలి, విల్ యూ గో కాదు. నీ డౌట్ ఏంటంటే నువ్వు రోజు కాలేజ్ కి వెళ్తావు అంటే డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే అనాలా, విల్ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే అనాలా అనేది నీ డౌట్. నువ్వు ప్రతిరోజు వెళ్తావా, ప్రతి వారం వెళ్తావా, ప్రతి నెల వెళ్తావా, ప్రతి సంవత్సరం వెళ్తావా అంటే రెగ్యులర్ గా వెళ్తావా అంటే నువ్వు డూ తోటి అడగాలి, డూ యూ గో అనాలి. నువ్వు ముఖ్యంగా రేపు వెళ్తావా, ఎల్లుండి వెళ్తావా అంటే ఫ్యూచర్ లో భవిష్యత్తులో వెళ్తావు అంటే విల్ యూ గో అనాలి. నువ్వు ప్రతిరోజు వెళ్తావు అంటే డూ యూ గో అనాలి. నువ్వు రేపు వెళ్తావు అంటే విల్ యూ గో అనాలి. రెండింటికి V1 వస్తుంది, వర్బో యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఇప్పుడు చెప్పు, నువ్వు రోజు కాలేజ్కి వెళ్తావు అంటే డూ యూ గో టు కాలేజ్ ఎవ్రీడే. నువ్వు రేపు కాలేజ్కి వెళ్తావు అంటే విల్ యూ గో. అంటే ఏదైనా ఒక పని రోజు చేస్తావు అంటేనేమో డూ తోటి ప్రశ్న అడగాలి. ఏదైనా ఒక పని ఫ్యూచర్ లో చేస్తావు అంటే విల్ తోటి అడగాలి. పంపమ్మ అక్కడ నిద్ర పాడు. నిద్ర లేకుండా ఏది వచ్చింది ఈరమ్మ. నువ్వు చెప్పినందుకు చలి కూడా చలి కూడా నాకు వచ్చింది కదా. ఇక చూసిరు కదా మన నరేష్ అన్న అనుకుంటేనే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చిర్రు. ఇక మీరు కూడా గిసొంటి మస్తు ముచ్చట్ల కోసం ఇంగ్లీష్ కోసం రావాలనుకుంటారు అయితే వెంటనే రండి ఆంగ్ల ఎగ్జామ్ కి.